గతంలో 12వ వార్డు కౌన్సిలర్గా 2 పర్యాయాలు గెలిచి ఆ వార్డు అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగిందని 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం 29వ డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పోటీ చేస్తున్నారని, తనను డివిజన్ ప్రజలు ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్ సోమవారం డివిజన్ పరిధిలోని జమ్మళ్లగూడ, లైన్వాడ ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన ఆయనకు డివిజన్ మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికి స్వచ్ఛందంగా అభిమన్యు శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 29వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి అభిమన్యు శ్రీనివాస్ మాట్లాడుతూ, గతంలో 12వ వార్డు కౌన్సిలర్గా 2 పర్యాయాలు గెలిచి ఆ వార్డు అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగిందని, ప్రస్తుతం నల్గొండ కార్పొరేషన్గా మారిందని, కార్పొరేషన్ ఎన్నికలలో 29వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికల బరిలో ఉన్నానని చెప్పారు. తనకు కేటీఆర్తో డైరెక్ట్ పరిచయం ఉందని, నల్గొండలోని 48 డివిజన్లలో 29వ డివిజన్ను ఆదర్శ డివిజన్గా తీర్చిదిద్దే బాధ్యత తనదని, డివిజన్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి తన కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. డివిజన్ మహిళలతో పాటు యువతకు ప్రభుత్వ పథకాలు అందజేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో చక్రి, అఫ్జల్ ఖాన్, అనాస్, నదీం, కొండా విజయ్, కొల్లోజు యాదగిరి, చంటి, శేఖర్, సాయి, పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. నా పేరు అభిమన్యు శ్రీనివాస్, 29వ వార్డు కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గత 2 పర్యాయాలు 2 సార్లు 12వ వార్డు జామా మసీద్ సంబంధించిన హౌసింగ్ బోర్డు, మాధవ్ నగర్, అంబేద్కర్ నగర్ ఏరియాల నుంచి 2 సార్లు నేను కౌన్సిలర్ గెలిచిన అనుభవం ఉంది. ఆ అనుభవంతో నా వార్డులో అయితే ఇంత గతంలో ఉన్న నా వార్డు అయితే ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నాం, ఈ వార్డులో కూడా ఎలాంటి సమస్యలు లేకుంటే ఏమైనా సమస్యలు ఏ ఉన్నా కానీ అవన్నీ నేను తీరుస్తానని మీకు మాట ఇస్తూ, ఎందుకంటే నాకు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలో చేసిన 12 సంవత్సరాలు నేను టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడిగా చేసిన. కేసీఆర్ గారు, కేటీఆర్తో మాకు డైరెక్ట్ అటాచ్మెంట్ ఉంది. రాబోయే ఈ 1.5 సంవత్సరాలల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది, కేసీఆర్ మనకు సీఎం అవుతాడు. అప్పుడు మన వార్డు ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది, నల్లగొండలో ఉన్న 48 వార్డులలో 29వ వార్డును ఆదర్శ వార్డుగా తెచ్చి, ఇదే విధంగా ఆదర్శ వార్డే కాకుండా కేవలం వార్డు డెవలప్మెంట్ కాకుండా యువకులకు కానీ ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వాళ్ళకైతే ప్రభుత్వం ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో అందులో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు టోటల్గా ఇండస్ట్రీలో కానీ మన ఎస్సీ కార్పొరేషన్ అని స్కీమ్స్కి ఎలా తీసుకురావాలని అనుభవం ఉంది. ఖచ్చితంగా నా వార్డుకు సంబంధించిన యువకులకు జీవన ఉపాధి కల్పించడానికి ఏమైనా చిన్న మినీ ఇండస్ట్రీస్ పెట్టే అవకాశం కల్పిస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, ఒక్కసారి ఈ వార్డు నుంచి నన్ను గెలిపిస్తే వార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాల్సిందని నా వార్డు ప్రజలందరినీ కోరుతున్నాను.